నేను ఎమ్మెల్యేకి తండ్రిని, మాజీ ఎమ్మెల్సీని, మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు కంట్రోల్లో ఉండాలి, లేదంటేనా అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే తండ్రి గారు ఒక మహిళని తిట్ల దండకంతో విరుచుకు పడిపోవడం అనేది ఇప్పుడు గోదావరి జిల్లాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇంతకీ ఈయన గారు ఆ మహిళకు ఎందుకు ఫోన్ చేశారు? ఖబర్దార్, అంతు చూస్తాను అనేంత తప్పు ఆవిడేం చేస్తుంది? మధ్యలో ఈ మంత్రి గారి పేరును ఎందుకు లాగారు? సమాధానం చెప్తావా? నువ్వు ఎదరదాని, నువ్వు ఆడ అన్ని చేసి పెడతాడు కదా, ఇది కూడా చేయమని చెప్పు. నాకు మాటలు సమాధానం ఇవ్వమనమానండి. అది మారు కరిగ్గా అడ్డగోలుగా నరికేస్తానండి. నరికేస్తాను, పొడి చేస్తానన్న పద్ధతిలో మహిళతో మాట్లాడుతోన్న వ్యక్తే ఆదిరెడ్డి అప్పారావు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్వయాన తండ్రి, పైగా మాజీ ఎమ్మెల్సీ కూడా ఆయన. ఇప్పుడు ఆయన ఓ మహిళకు వార్నింగ్ ఇవ్వడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జాన్ అన్న వ్యక్తి బాధిత మహిళ ఇంట్లో పనిచేస్తున్నాడని, కులం తక్కువ వ్యక్తిని ఇంట్లో పెట్టుకున్నావా అంటూ మహిళను ఫోన్లోనే బెదిరించాడు అప్పారావు. తాను తలుచుకుంటే నీ కొడుకు ఉద్యోగం కూడా తీసేస్తానంటూ మంత్రి కొల్లు రవీంద్ర పేరును కూడా ఈ వివాదంలోకి లాగారు ఆదిరెడ్డి అప్పారావు. నేను చెప్పాను, కొల్లు రవీంద్ర ఆడు ఉద్యోగం తీసిపడదొబ్బండి. అలాగేనండి, తీయించండి. ఎవరి జేబులోది కాదండి అది ఉద్యోగం. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారండి, వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారు, హక్కు అండి. మహిళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ అంత చూస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు మాజీ ఎమ్మెల్సీ. సర్వెంట్ గారి సంగతి చూస్తానులే. అలాగేండి, అలాగేండి. ఆ సర్వెంట్ గారికి ఏం చేయాలో నేను చేస్తాను. అలాగేండి, అలాగేండి. క్యాస్ట్ ఏంటి, ఈ క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ ఏంటండి? కమ్మోరిళ్లలో ఉంటలేదండి పనోళ్ళకి. తాను చెప్పినట్టు ఉండకపోతే ఏం చేస్తానో చూడు అంటూ ఫోన్లోనే బెదిరించాడు. బెదిరించడమే కాదు, మహిళను అసభ్య పదజాలంతో దూషణలకు కూడా దిగాడు. ఫైనల్ గా చెప్తున్నా నీకు, చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు. నేను అక్కడ అడిగెట్టానంటే బేబత్సం అయిపోయి తేలిపోతాయిలే. మరి తేల్చేయండి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మస్థైర్యం. వాళ్ళకి పెద్ద దిక్కు మీరుండి చెప్పింది ఇంటే లేదా పెట్టాయి నీ బతికేంటూ బయట రోడ్డు మీద పెడతాను చూడు. నోటుకొచ్చినట్లు తిట్టడంతో ఆ మహిళ కూడా భయంతో గమ్ము నుండిపోయింది. ఫోన్లోనే ఈ రేంజ్లో బెదిరిస్తున్నారంటే మామూలుగా ఆయన ఆగడాలు ఏ రేంజ్లో ఉంటాయోనన్న భయం స్థానికంగా వ్యక్తమవుతోంది.